శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఈ వీడియోలో ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఫీజులు ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, వీటితో పాటు అసలు ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలంటే నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి కూడా మాట్లాడుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాలేజెస్లో ఒకటే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉందండి. ఆ గవర్నమెంట్ కాలేజ్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి ఫస్ట్ ప్రైవేట్ డెంటల్ కాలేజ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొదటి ప్రైవేట్ డెంటల్ కాలేజ్ ఇదే. సో ఇది 2011లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. రూరల్ కమ్యూనిటీస్ విత్ వరల్డ్ క్లాస్ డెంటల్ ఎడ్యుకేషన్ అండ్ కేర్ని, రూరల్ కమ్యూనిటీస్కి వరల్డ్ క్లాస్ డెంటల్ ఎడ్యుకేషన్ని అలాగే కేర్ని అందించడంలో భాగంగా ఈ కాలేజ్ని అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసామని చెప్తున్నారు. ఇక 30 ఎకరాల క్యాంపస్లో అయితే మనకి కాలేజ్ విస్తరించి ఉంటుందండి. మనకి వికారాబాద్ హిల్స్ ఉన్నాయి కదా, ఫుడ్ హిల్స్, ఆ ప్రాంతంలో అయితే ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి వికారాబాద్ 1 గంట ప్రయాణం అని చెప్పచ్చు. ఓకేనా, అంటే మీరు వెళ్ళే స్పీడ్ బట్టి అనుకోండి. రైట్, ఇక అకాడమిక్ మైల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. కాలేజ్వి 2001లో అయితే బీడీఎస్ ప్రోగ్రామ్స్ని 100 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేశారు. ఇక 2005లో ఎండిఎస్ ప్రోగ్రామ్స్ అయితే లాంచ్ చేశారండి. 5 స్పెషాలిటీస్తో. మనకి ఇప్పుడైతే కాలేజ్లో 9 స్పెషాలిటీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అవి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా. మొదటి స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం ఎండిఎస్ కోర్స్లో ఈ స్పెషలైజేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి మొదటి స్టార్ట్ చేసినప్పుడు ఎండిఎస్ కోర్సులో 5 స్పెషాలిటీస్ అయితే స్టార్ట్ చేశారండి. ఇక స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలకే, అంటే 2007లోనే టోటల్ ఏవైతే గుర్తింపు పొందిన 9 స్పెషాలిటీస్ ఉన్నాయో అవి కూడా లాంచ్ చేశారు. అండ్ మనకి IGNOU బేస్డ్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫెలోషిప్ ఉంటుంది. ఫెలోషిప్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే ఇంప్లాంటాలజీ అండ్ లేజర్ డెంటిస్ట్లో అయితే మనం ఫెలోషిప్ కూడా చేయొచ్చు. ఓకేనా. రైట్, ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం ఎలిజిబిలిటీకి సంబంధించి. రైట్, ఇక శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీకి సంబంధించిన మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందామండి. మనకి ఫెసిలిటీస్ అండ్ అఫిలియేషన్స్ మాట్లాడుకోవాలి అంటే 100 బెడ్స్ అయితే ఉంటాయి, నథింగ్ బట్ చైర్స్, డెంటల్ కదా. ఇక క్రోనిక్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ సెంటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ 4 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి. బీడీఎస్ క్లినికల్ ట్రైనింగ్ని వాళ్ళు అందిస్తున్నారు. అలాగే ఓరల్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ సర్వీసెస్ కూడా వాళ్ళు హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు, టీచింగ్ హాస్పిటల్లో. ఇక మనకి DCI గుర్తింపు అయితే ఉందండి. DCI గుర్తింపు ఉండాలి కూడా. అలాంటి కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే ఉంది. NAC అక్రిడియేషన్ కూడా ఉంది. ఇక గ్లోబల్ లెవెల్లో కొలాబరేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీకి మనకి బోస్టన్ యూనివర్సిటీ గోల్డ్ మ్యాన్ స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీతో వాళ్ళతో అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయండి. సో ఇది మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే మన డిగ్రీకి ఇంకొక 2-3 పాయింట్లు యాడ్ ఆన్లా పనిచేస్తుంది ఇవన్నీ కూడా అగ్రిమెంట్స్ అనేవి. రైట్, ఇక ఎలిజిబిలిటీ మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏముండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓసీ విద్యార్థులకైతే 50% మార్క్స్ అనేది సరిపోతాయి. అలాగే BC, SC, ST విద్యార్థులకైతే 40% మార్క్స్ సరిపోతాయి. PWD BCలో ఉన్నా కూడా 40% చాలండి. బట్ ఓసీలో ఉంటే కనుక 45% మార్క్స్ అనేవి సెక్యూర్ చేయాలి. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. నీట్ యూజీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా మీకు అసలు అటెంప్టే చేయకుండా మేము సీట్ ఇప్పించేస్తామని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ అవన్నీ నమ్మకండి. అండ్ ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అడ్మిషన్ తీసుకుంటున్న ఇయర్కి, అంటే ఇప్పుడు 2025-26 నడుస్తుంది కాబట్టి 2025 డిసెంబర్ 31 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా. అది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే ఉంటాయి, కానీ 17 సంవత్సరాల కంటే కింద ఉంటే ఏజ్ మనకి అడ్మిషన్ అనేది ఇవ్వరు. ఓకే. రైట్, ఇక మనం మాట్లాడుకుంటున్న శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీకి ఉన్న ఇంటేక్ ఎంత, 100 సీట్లు. ఓకేనా. బీడీఎస్కి అందులో కేటగిరీ ఏ, ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి కేటగిరీ ఏకి 50%, మేనేజ్మెంట్ కోటాకి 35%, అలాగే NRI కోటాకి 15%. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏకి కోటా ఉంటుంది, కరుణర్ కోటా ఉంటుంది. ఓకేనా, డిఫరెన్స్ అది. అండ్ 50 సీట్లు వచ్చేసి కేటగిరీ ఏకి, 35 సీట్లు కేటగిరీ బికి, 15 సీట్లు కేటగిరీ సి అంటే NRI కోటా వాళ్ళకి అలొకేట్ చేస్తారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారండి. సో మనకి కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా ఏమైనా సీట్స్ అనేవి మిగిలిపోతే కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. సో ఇన్స్టిట్యూషన్ లెవెల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది నీట్ ఎలిజిబిలిటీ బట్టి. ఆఫ్టర్ కరుణర్ కోటా కౌన్సిలింగ్
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఏదైతే కౌన్సిలింగ్ చేస్తారో ఆ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా సీట్లు మిగిలితే ఈ పద్ధతిలో సీట్ని ఫిల్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇక బీడీఎస్ చేయాలి అంటే ఫీజెస్ ఎలా ఉంటాయి చూద్దాం. మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి కదా. కేటగిరీ ఏ అంటే కన్నర్ కోటా వాళ్ళకి 45,000 రూపాయలు అవుతాయండి. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,20,000 రూపాయలు. ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 5,25,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవన్నీ కూడా నేను చెప్పినవి ట్యూషన్ ఫీజులు. ఓకేనా? ఇవి కాకుండా మనకి యూనివర్సిటీ ఫీజులని, ల్యాబ్ అని, ఈ లైబ్రరీ అని, సిడిఎస్ అని కొన్ని ఫీజెస్ అయితే నామినల్గా ఉంటాయి. ఆ ఫీజెస్ కావాలి అంటే మీకు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకేనా? రైట్. ఇక శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో హాస్టల్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. రైట్. ఇక వెల్ మెయింటైన్ సెక్యూర్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 24/7 అవర్స్ కూడా సూపర్విజన్ అనేది ఉంటుంది. ఓకేనా? కంఫర్టబుల్ లివింగ్ స్పేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి, గుడ్ వెంటిలేషన్ ఉంటుంది, ఫర్నిష్డ్ విత్ బెడ్స్, డెస్క్, అలాగే స్టోరేజ్. ఇక వైఫై ఉందండి, టీవీ లాంజెస్ ఉంటాయి, లాండ్రీ ఉంది, రెగ్యులర్ హౌస్ కీపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్, యోగా రూమ్, అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక మనకి హైజీన్ మెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వెజిటేరియన్ మీల్స్ ఉంటాయంటున్నారు. ఫీడ్బ్యాక్ డ్రివెన్ మెనూ అంటే మెనూ అనేది మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మేము మారుస్తాము, చేంజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక రెసిడెంట్ వార్డెన్స్ ఉంటారు, మెడికల్ కేర్ యాక్సెస్ ఉంటుంది, క్యాంపస్ ఎన్వైర్న్మెంట్, సిరెన్ క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ అంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. సెక్యూర్, కన్వీనియంట్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ లివింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకేనా? రైట్. ఇక వేరే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మల్టీ స్పెషాలిటీ ఎండిఎస్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి చూద్దాం. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో మనకి ఎండిఎస్ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి? మనం అప్పటికే బీడిఎస్ అనేది కంప్లీట్ చేయాలి. డీసీఐ గుర్తింపున్న కాలేజ్లోనే కంప్లీట్ చేయాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం డీసీఐలో కానీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ కంపల్సరీగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్ ఎండిఎస్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఎండిఎస్ చేసిన తర్వాత అలాగే ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా మనం ఇంటర్న్షిప్ చేస్తాం కదా. సో బీడీఎస్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేయాలి. సో ఈ బేసిక్ ఎలిజిబిలిటీ కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీరు ఎండిఎస్ కోర్స్ చేయడానికి అర్హత సాధించినట్టే. అసలు ఎండిఎస్ కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఇంటేక్ ఎంత గురించి మాట్లాడుకుందాం. మనకి కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు ఉన్నాయండి. ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో 6 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో 6 సీట్లు, పీరియోడోంటాలజీ అండ్ ఇంప్లాంటాలజీలో 6 సీట్లు, పీడియాట్రిక్ అండ్ ప్రిజర్వేటివ్ డెంటిస్ట్లో 6, అలాగే పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్లో 6, అలాగే ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 3 సీట్లు, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 3 సీట్లు, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ ప్యాథాలజీ అండ్ ఓవరాల్ మైక్రోబయాలజీలో 3 సీట్ల ఇంటేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇవి మనకి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ కోర్సెస్, వాటి ఇంటేక్. అసలు ఎండిఎస్ చేయాలంటే ఫస్ట్ బీడీఎస్ చేయాలి. బీడీఎస్ చేయాలంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. అసలు నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ వస్తే ఈ కాలేజ్లో అడ్మిషన్ ఇస్తారు చూద్దామా. సో శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో కనుక అడ్మిషన్ పొందాలి అంటే ఎలాంటి ర్యాంక్స్ రావాలో చూద్దామన్నాను కదా. ఓసీ విద్యార్థులకు అయితే 3,62,240 లోపు రావాలండి. అమ్మాయిలకి 2,70,917 లోపు రావాలి. ఇక బీసీ ఏ కేటగిరీ వాళ్ళకైతే 3,83,632 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,85,735 లోపు ర్యాంక్ రావాలి. బీసీ బి కేటగిరీకి అయితే 2,81,803 లోపు అబ్బాయిలకి, 2,85,227 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. బీసీసీ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. అండ్ బీసీడి వాళ్ళకైతే 2,80,386 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,85,562 లోపు ర్యాంక్ రావాలండి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 2,72,456 లోపు అబ్బాయిలకి, 2,75,334 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 3,50,208 లోపు అబ్బాయిలకి, 3,67,397 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక చివరి కేటగిరీ ఎస్టీ వాళ్ళకైతే అబ్బాయిల ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. అమ్మాయిలకు వచ్చేసి 3,46,826 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓకేనా? ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే
మీరు శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో అడ్మిషన్ పొందినట్టే. సో మీరు ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెంటిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాము అన్న విద్యార్థులందరికీ కూడా మన డెంటల్ కాలేజెస్ ప్లేలిస్ట్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.